ఫ్రెండ్స్ ఒకసారి ఫ్లెక్సీ చూడండి. ఈ ఫంక్షన్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 5,000 జరిమానా అంట, 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధిస్తారంట. ఇదెక్కడి మాత్రం మామ. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటారు, అతిథి దేవోభవ అంటారు. అది మన ఇండియాలో ఉన్నటువంటి సంస్కృతి. వాడు ఎంత తింటాడు భయ్యా? మహా అయితే వస్తే ఒక 100 రూపాయల మందం తింటాడేమో. అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. కనీసం ఒక పట్టేడు అన్నం పెట్టడానికి కూడా నోచుకోలేనటువంటి దీన స్థితిలో వెళ్ళి బతుకుతున్నారా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ ఫ్లెక్సీ చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఈ ఫ్లెక్సీ పెట్టినటువంటి ఆ ఫంక్షనాలిజం అని ఏం చెప్తానంటే, తెలియని వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారంట. దానివల్ల వాళ్ళ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదంట. దానివల్ల ఫంక్షన్కి సంబంధం లేనటువంటి వ్యక్తులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ విధమైనటువంటి ఫ్లెక్సీ అయితే పెట్టడం జరిగింది. ఇది ఒకందుకి గొప్ప, ఒకందుకి తక్కువ అంటే అన్నం పెట్టడంలో తప్పు లేనే లేదనమాట. మహా అయితే వాడు ఎంత తింటారు అనేటటువంటి బేసిక్. దీనికన్నా హిజ్రాలకి ఎవరికి కూడా ఎంట్రీ లేదు. ఎవరైనా హిజ్రాలు వచ్చే బలవంతం చేసినా ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టబడును అనేటటువంటి ఫ్లెక్సీ పెట్టాల్సింది. వీడు వస్తే 100 రూపాయలు అన్నం తింటడేమో, 200 రూపాయలు అన్నం తింటడేమో, కానీ హిజ్రాలు వస్తే మటుకి ఖచ్చితంగా 10,000, 20,000, 50,000 డిమాండ్ చేసి మరి వసూలు చేస్తారు. రీసెంట్గా ఒక హౌస్ ఓనర్ దగ్గర 50,000 డిమాండ్ చేస్తే ఆయన ఇవ్వలేదని చెప్పి ఆడు పరువు తీసేసి ఆడి ముందు చికా చేసి అని కొట్టడం కూడా జరిగిందనమాట. సో అలాంటి వాళ్ళకి మేము ఎంట్రీ ఇవ్వము, అలాంటి వాళ్ళు ఎవడు కూడా ఫంక్షన్కి రావద్దు అనేటటువంటి ఫ్లెక్సీలు పెట్టాలి. కానీ తినడానికి వచ్చేవాడిని వద్దంటే ఇక నువ్వు ఎంత పెద్ద పెళ్లి చేసుకున్నా వేస్ట్ అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. దీని గురించి ఇన్ డెప్త్ వీడియో రేపు మాట్లాడుకునే